అది ఎవరికి చెప్పని కూడా చెప్పలేదు, నాకు నేనే మీకు మీరే చేస్తున్నా. చెప్పుకొని ఇక భరిస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లో ఉన్న దుష్టాత్మ బయటకు వచ్చేస్తుంది. మైగ్రేన్ హెడేక్ రూపంలో ఎస్ కూర్చున్న దురాత్మ తల్లో నుంచి సైడ్ లో నుంచి దూత చేయబెట్టి మీ తల్లో ఉన్నటువంటి ఆ చెర్రి పిల్లను లాగేస్తున్నాడు. ఇప్పుడు ఆనంటింగ్ రాయండి. మొత్తం ఎస్ తలంతా మైగ్రేన్ హెడేక్ మొత్తం కూడా ఎస్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, బయటికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో తల ఇలా షేక్ చేసుకోండి. ఫ్రీ ఉంది సార్, ఇప్పుడు ఫ్రీగా ఉంది. అంటే ఇదివరకు ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుంది మీకు? అంటే ఇంతకు ముందు కొంచెం బరువుగా కొంచెం బరువుగా ఏదో లోపల ఏదో పోట్ లాగా మీకు ఉండేదా? ఈ మధ్యలో ఎప్పుడు నొప్పి మధ్యలో ఏదో ఇట్లా పోట్ లాగా టక్ 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 లోపల నుంచి అలా అనిపించేది. మీకు ఎలా ఉంది అక్కడ? ఫ్రీగా ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది. మీకు ఆ సౌండ్ గానీ తట్టం గానీ ఏమీ లేదు. ఇప్పుడు నడుము ఒకసారి వంగి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు నడుము కూడా ఫ్రీ అయింది. నడుము కూడా ఫ్రీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. యేసయ్యగా మహిమ. యేసయ్య బిడ్డ ప్రాబ్లం ఎలా సెట్ చేస్తాడో చూద్దాం. ఏముందండి? మైగ్రేన్ తలనొప్పి, నెక్స్ట్ సైడ్ నొప్పి. మైగ్రేన్ తలనొప్పి, నొప్పి ఏందండి? ఇంకా కిడ్నీలలో నొప్పి లేస్తుంది. కిడ్నీలో నొప్పి ఉంది. మైగ్రేన్ హెడేక్ ఎన్నాళ్ళ నుంచి ఉందండి? సంవత్సరం నుంచి ఉంది. ఏందండి? సంవత్సరం నుంచి ఉంది. సంవత్సరం నుంచి ఉంది. మీరు హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అంటే డబ్బులు లేక వెళ్ళలేదా? దేవుని కృపను బట్టి ప్రేయర్ చేసుకుంటున్నా, అట్లనే ఉంటుంది. ప్రేయర్ చేసుకొని వెళ్తున్నారు. మీరు హాస్పిటల్కి వెళ్తే ఇల్లు అమ్ముకోవాల్సి వస్తున్న విషయం కూడా మీకు తెలుసు. అవునండి. చాలా మంది ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారంటే కారణం ఏంటంటే ఇక హాస్పిటల్కి ఒకసారి వెళ్ళడం స్టార్ట్ చేసినట్లయితే ఇక ఇల్లు ఏదైనా బంగారం ఏదున్నా కానీ ఇక తాకట్టు పెట్టుకోవాల్సిందే, ఇక ఉన్నదంతా ఇవ్వాల్సిందే అని మీకు తెలిసే ఇక మీరు హాస్పిటల్కి వెళ్ళే ధైర్యం కూడా మీరు చేయలేకపోతున్నారు. అవునా? సో ఏదన్నా కానీ దేవుడే స్వస్థపరుస్తాడు. ఇక ఆయన మీద భారం వేసేసి సంవత్సరాల నుంచి మైగ్రేన్ హెడేక్ సైడ్ లో నొప్పి ఉన్నా కానీ మీరు భరిస్తూ వస్తున్నారు. అది ఎవరికి చెప్పని కూడా చెప్పలేదు, నాకు నేనే దేవునికి ఉపయోగించుకుంటున్నా. మీకు మీరే చెప్పుకొని ఇక భరిస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇక హాస్పిటల్కి వెళ్ళమంటారు, అది ఇల్లు తాకట్టు పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి మీరు ఈ చాలా మంది మధ్య తరగతి వీటిలోకి ఉన్న సమస్యను తెలుసా అండి? ఇదే సమస్య. ఈ రోగం వచ్చింది అనుకోండి, వాళ్ళు భరించేస్తారు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఇక హాస్పిటల్కి వెళ్ళిన స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? అది 100లో పోయేది కాదు, 1000లో పోయే వ్యవహారం కాదు. ఏం చేయాలి? ఎన్ని పెట్టుకోవాలి? లక్షల్లో పెట్టుకోవాలి. లక్షల్లో పెట్టుకున్నా కానీ దానికి గ్యారంటీ లేదు. ఇక చివరికి డాక్టర్స్ కూడా కొన్నిసార్లు అర్థం కాదు. సో కాబట్టి దేవుని నమ్మడం నేర్చుకోండి. ఎందుకంటే ఒక మధ్య తరగతి ఒక సామాన్య ప్రజలు ఏంటంటే దేవుని నమ్మాలి. సో కాబట్టి మీరు నమ్ముతున్నారు బ్రదర్ దేవుడు స్వస్థపరుస్తారని? 100% నమ్ముతున్నారు. ఓకే, రైట్, ముందుకు రండి. ఇప్పుడు దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచబోతున్నాడు. స్వస్థపరిచేది యేసయ్యనే. ఆయన పొందిన గాయముల చేత మీ తలలో ఒక దుష్టాత్మ కూర్చోని నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆ తలలో ఉన్న దుష్టాత్మ బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి. తల్లో ఉన్నటువంటి దుష్టాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా చేయి పెడుతుండగా హెడేక్ కలిగించే దురాత్మ, తల్లో ఉన్న దురాత్మ మైగ్రేన్ హెడేక్ రూపంలో కూర్చున్న దురాత్మ నోరు తెరవా. ప్రేయర్ చేయొద్దు, సైలెంట్ గా ఉండండి. ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. మైగ్రేన్ హెడేక్ ఉన్న దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. దురాత్మ బయటకు వచ్చేస్తుంది. చూడండి, అది నాకు కనిపిస్తుంది. తల్లో అది కదులుతుంది. యేసుక్రీస్తు నామములో హెడేక్ కలిగించే దురాత్మ వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. తల్లో నుంచి సైడ్ లో నుంచి ఫాస్ట్ గా చూడండి, అది కదులుతుంది. నాకు కనబడుతుంది. మీకు ఎంతమంది కనిపిస్తుందండి? తలలో ఒక జెర్రీ లాగా అది కదులుతా ఉంది. జెర్రీ పిల్ల ఉంటుంది కదా, ఆ విధంగా అది కదులుతుంది. నాకు అది నేను చూస్తున్నాను. తల్లో యేసుక్రీస్తు నామములో మైగ్రేన్ హెడేక్ కలిగించే దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. యేసు నామములో బయటకు వచ్చేస్తుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మీ తల మీద ఒక దూత కూడా చేయబెట్టాడు. దూత చేయబెట్టి మీ తలలో ఉన్నటువంటి ఆ చెర్రి పిల్లను లాగేస్తున్నాడు. నడుములో సైడ్ లో ఉన్నటువంటి నొప్పిని కూడా రైట్, అది కదులుతుంది, బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో ఇక మైగ్రేన్ హెడేక్ సైడ్ నొప్పి ఇక ఏది ఉండదు. యేసుక్రీస్తు నామములో అనంటింగ్ తీసుకోండి. ఆయిల్ రాయండి, నెత్తికి రాయండి. మొత్తం సెట్ అయిపోతుంది. మొత్తం నెత్తికి. బ్రదర్ కళ్ళు తెరవండి. ఇప్పుడు అనంటింగ్ రాయండి. అనంటింగ్ చెక్ చేద్దాం. నెత్తి మొత్తం రాసుకోండి. మొత్తం స్థలంతా మైగ్రేన్ హెడేక్ మొత్తం కూడా రాసుకోండి. మొత్తం కూడా సెట్ అయిపోతుంది. నొప్పి
యేసుక్రీస్తు నామంలో విడిచేసి బయటకు వచ్చేస్తుంది, విడిచేసి బయటకు వచ్చేస్తుంది యేసు నామంలో. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. షబాబాక. ఎస్, అది బయటికి వెళ్ళిపోతుంది. నేను 3 అని కౌంట్ చేస్తాను. ఎస్, మైగ్రేన్ సైడ్ ఎఫెక్ట్, సైడ్ నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది. 1 2 ఇక 3 అనగానే ఇక మైగ్రేన్ హెడేక్ విడిచేసి వెళ్ళిపోతుంది. 3 ఎస్, మీ తలలో నుంచి అది విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, నడుములో నుంచి కూడా ఒక గొలుసు నడుములో నుంచి కూడా అది ఎస్ తెగిపోయి కింద పడిపోతుంది. నడుములో నుంచి కూడా అది తెగిపోయి కిందికి వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. ఆమెను గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా గట్టిగా ఎస్ గట్టిగా చప్పట్లు కొట్టి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. ఎస్ బ్రదర్, ఇప్పుడు కళ్ళు తెరిచి ఒకసారి తల షేక్ చేసుకొని, ఎస్ ఒకసారి వంగి చెక్ చేసుకోండి. తల ఒకసారి షేక్ చేసుకోండి, వంగి చెక్ చేసుకోండి. ఎస్, మీ తలలో ఒక జరిది ఎస్ బయటికి రావడం నేను చూశాను. ఎస్, ఇప్పుడు మీ తల ఇలా షేక్ చేసుకోండి. కొంచెం ఫ్రీ ఉంది సార్. ఇప్పుడు ఫ్రీగా ఉంది అంటే ఇదివరకు ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుంది మీకు? అంటే ఇంతకు ముందు కొంచెం బరువుగా కొంచెం బరువుగా ఏదో లోపల ఏదో పోట్ లాగా మీకు ఉండేదా? ఈ మధ్యలో ఎప్పుడు మధ్యలో ఏదో ఇట్లా పోట్ లాగా టక్ 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 అనేది ఇట్లా డోర్ కొడితే ఇలా టక్ 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 సౌండ్ వస్తుందో మీకు? లోపల ఏదో ఇట్లా పొడుస్తున్నట్టు మీకు లోపల ఇక ఈ తల చిప్ప పైన ఇలా లోపల నుంచి అలా అనిపించేది. ఇప్పుడు మీకు ఎలా ఉంది? అక్కడ ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది. మీకు ఆ సౌండ్ కానీ తట్టం కానీ ఏమీ లేదు. ఇప్పుడు తల అంతా ఫ్రీగా ఉంది. ఇప్పుడు నడుము ఒకసారి వంగి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు నడుము కూడా ఫ్రీ అయింది. నడుము కూడా ఫ్రీగా ఉంది. నడుము కూడా ఫ్రీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా గట్టిగా యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. యేసయ్యగా మహిమ. బోలో బోలో యేసుక్రీస్తు మహారాజుకి. చెప్పండి జోరుగా, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావములు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.